చెప్పండి. వాడొక్క నిష్ఠదరిద్రుడు అన్న, నేను చెప్తున్నాను కదా సార్, వానంత నిష్ఠదరిద్రుడు వాడు ఇప్పుడు దొరికితే మాత్రం వాడిని ఇండియా రాడు. ఇది వస్తాడండి సనాతన ధర్మం మోడీ గారు తీసుకురావాలి. ఎక్కడ ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది? మీరు సీతమ్మని శ్రీరామచంద్రుడు మీ దేవుడు అన్నాడు కదా, నేను ఛాలెంజ్ చేసి ఇస్తున్నా. శ్రీరామచంద్రుడు రాముడు అన్నప్పుడు రాముని భార్యని సీతమ్మను కూడా అవమానించిండు. మీకు కలేజా ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి ఇక్కడ పిలిపించాలి. అలాంటి యదవలు మళ్ళీ ఇంకోసారి కాలు కూతలు కొయ్యొద్దు అనేది నేను డిమాండ్ చేస్తున్నా. అరే వాడు విజయనగరం నుంచి వచ్చి వాడు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వస్తే మనోడు కదా డెవలప్ అయింది అనుకున్నాం. కొవ్వెక్కి డబ్బెక్కినాక కొవ్వెక్కి మదం ఎక్కిందండి. వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు? శివాజీ గురించి వాళ్ళ అమ్మను డాష్ అంటావారా నువ్వు? నీ అమ్మని అనర్రా, నీ పెళ్ళాన్ని అనర్రా? అంటే ఒక ఆడదాన్ని శివాజీ మాట్లాడితే వాళ్ళ అమ్మని ఎందుకురా డాష్ అంటున్నావు? కొజ్జనా కొడక, సిగ్గుండాలి నీకు. ఏ పార్ట్ కా పార్ట్ కట్ చేయాలి, అప్పుడు నీకు వాడు ఇయ్యాల సారీ చెప్తాడంట. ఎక్కడ సారీ చెప్తారు సార్? అంటే నువ్వు అనాల్సిన అన్ని అని సారీ కాదు, మీరు అనొచ్చు ఆ మాట. శివాజీ సారీ చెప్పలేదంటే శివాజీ మాటలలో దొరలింది. ఇదేమో వాంటెడ్లీ మాట్లాడిండు కాబట్టి వీడిని మాత్రం వదలొద్దు, వీడిని మాత్రం చెప్పుల దండలు మెడకేయాలి. అరే నాన్ వెజ్ గా నువ్వు దొరకాలి కానీ కొడక, నువ్వు ఇండియా రావనుకుంటున్నావు కానీ నీ అయ్య మొగుడిని కూడా తోలుకొస్తాం. నువ్వు అనుకుంటున్నావా? నిన్ను మాత్రం వదిలేదు లేదు. ఆల్రెడీ 1 లక్ష ఫాలోవర్స్ వెళ్ళిపోయారు. ఇంకా వాడిని కేర్ ఆఫ్ ఉత్పాద్ గడైతాడు. కనీసం అదన్నీ చేస్తాం కదా మనం. అక్కడ నుండి ఏం బతుకుతాడు వాడు? 100%. ఇలాంటి చెత్తనా కొడుకులని సమాజం ఏమిస్తుంది? వాడుకో పాటు ఆర్జీవి గాడు వాడొకడు, వాడో ఎదవా. ఇలాంటి వాళ్ళు ఏం నడుస్తుంది సార్ చెప్పండి? సమాజానికి ఏమిస్తున్నారు వీళ్ళు? వాడేమో ఆడదాని తొడల మీద మందు పోసుకొని వాడు ఎంజాయ్ చేస్తున్నట్టు. వాడి బిడ్డ ఎంత వయసుందో కూడా తెలియదట, ఏం చదువుతుందో తెలియదు. ఏం కనీసం ఎంత ఎదవైనా భార్యను పట్టించుకోడు. కడుపులో పుట్టిన పిల్లని పట్టించుకుంటాడు కదా. వాడు కడుపులో పుట్టిన పిల్లని కూడా పట్టించుకున్నప్పుడు వాడు ఎదవనే, వాడు మనిషి అయితే కాదు. అది మాత్రం 100%. నేను అనేది ఏంది సార్ అంటే పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పే వాళ్ళకి రోజులు లేవు. వచ్చిందమ్మా వయ్యారి బామ అంటారు. నన్ను కూడా అంటుండొచ్చు కొంతమంది. నాకు నచ్చినట్టుగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని అందరూ వినవనుకుంటే నేను చెప్పట్లేదు. సమాజంలో ఇట్లయితే ఒక స్త్రీ పరిపూర్ణంగా ఉంటది అనేది నేను అంటున్నాను. గౌరవప్రదంగా ఉండమంటున్నాం సార్. చీరలో అందం లేదా సార్? వర్ణించలేమా? లంగవాణి వేసుకుంటే మనకి ఏ పాట్ కనిపించాలో అవే కానీ కనిపించినంతగా ఉండాలి సార్, అది అందం. తింటున్నా మన బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతామా? బాపు గారు గీసిన బొమ్మల నవల చూడండి ఒకసారి, ఎంత బాగా ఒక మహిళ గురించి ఎంత చక్కగా వర్ణించిండు. చక్కగా జుట్టు పెట్టుకొని మళ్ళీ గరికపాటి గారు చెప్తూనే ఉంటాడు, రోజు చెప్తుంటేనే ఉంటాడు. గరికపాటి గారు రోజు గడ్డి బిక్తూనే ఉంటాడు. ఇలా ఇట్లాంటి వాళ్ళు మా కొంతమందిని అంటేనే ఉంటాడు ఆయన. ఆయనకి ఎవరినైనా అంటేనే ఉంటాడు. కొంతమంది ఉండాలి సార్ అట్లాంటి. ఏం సార్ ఇది? సంకలల్లో బొచ్చు చూపించుకుంటూ, బొడ్లు చూపించుకుంటూ, ఇవి చూపించుకుంటూ, ఇదా సార్? ఇదేనా స్వేచ్ఛ అంటే? ఇదేనా? ఇది కాదు. మన భారతదేశంలో నలుగురితో మనం బతుకుతున్నప్పుడు నలుగురితో కలిసి ఉండాలి. లేదు నేను అన్ని ఇప్పుకొని తిరుగుతా, నేను సగం గుడ్డలు వేసుకుంటా అంటే అడవిలో పోయి బతుకు. ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేయకుండా పంజగుట్ట సెంట్రల్లో వచ్చి భారీ బహిరంగ సభ పెట్టి అన్ని చూపి. అనసూయ, నీకు మాత్రము నువ్వు మళ్ళా నోరు తెరిచినవనుకో, నువ్వు డ్రెస్సుల గురించి అని నువ్వు బయటకు కూడా వెళ్ళలేవు. నీ మీద ఆగ్రహం ఉన్నారు, మూసుకొని కూర్చో 4 రోజులు. అంతేగాని నువ్వు ఎక్స్ట్రాలు చేసేసి నువ్వు వేదికలు పెట్టేసి నువ్వు పెద్ద ఏదో వెలుగబెడుతున్నా. నిన్న దెబ్బకే కదా సార్ ఏదో ఓపెనింగ్ పోతే చీర కట్టుకొని పోయింది, చూసిరా మీరు? నిన్న ఎట్ట పోయింది? ప్రతివేత్త పరమాణం అంతా తెల్లార వరకు తెల్లారలేదంట, అట్ట పోయింది నిన్న. గట్ల అట్లుండాలి, గడ్డి పెట్టాలి ఇసంటి వాళ్ళకు. అంటే మేడం ఇప్పుడున్న సోషల్ మీడియా ఇదికి ఇప్పుడు రీల్స్, ఇన్స్టాలో పోస్టులు వీటికి ఏంటంటే ఆడవాళ్ళు సగం సగం కనిపిస్తూ రీల్స్ చేస్తే వాడికి వ్యూస్ రావడం, వాటి ద్వారా ఇన్కమ్ రావడం వల్ల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అటు డైవర్ట్ అయ్యారు. అందుకే ఇలాంటివి వస్తున్నాయి. అయితే నేను ఇప్పుడు అదే మహిళా కమిషనర్ గారికి అదే రిక్వెస్ట్ చేస్తాను. ఇవాళ శివాజీ గారిని తీసుకొచ్చాము, సుమోటోగా తీసుకున్నాం, మీకు హ్యాండ్స్ అప్. బట్ అట్ ద సేమ్ టైం మగవాళ్ళని చంపే ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి విచారించాలి. ఒకటి, శ్రీ చైతన్య నారాయణ కాలేజీలే కాకుండా మహిళల మీద జరుగుతున్న దాడులు, మహిళలకున్న సమస్యలు, చాలా హాస్టల్స్లలో టాయిలెట్స్, ఇక్కడ బస్ స్టాండ్లలో టాయిలెట్స్ లేవు, మహిళలకు ఇబ్బందికరంగా ఉంది, అలాంటి దాంట్ల మీద మహిళా కమిషనర్ ఫోకస్ చేయాలి. ఒకటి, మహిళా కమిషనర్ దగ్గరికి చాలా కేసెస్ వస్తున్నాయి, అవి పెండింగ్లో ఉన్నాయి.
అది కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది. మహిళా కమిషనర్కి మెంబర్స్ ఉంటారు సార్, ఆ మెంబర్స్ బాధ్యత కూడా కొన్ని ఉంటాయి. ఆ మెంబర్స్ పేర్లు కూడా పబ్లిక్ లోకి పెట్టాలి. టోల్ ఫ్రీ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్ పెడితేనే కదా మహిళా కమిషన్ మెంబర్స్ అనేది చాలా పవర్ఫుల్ జడ్జిమెంట్ అది. సో ఒక భరోసా చెప్పుకోవడానికి. అందరు కోర్టులోకి వెళ్ళలేరు, మహిళా కమిషన్ ఏ టైం అయినా పోవచ్చు, ఎప్పుడైనా మనం కాల్ చేయొచ్చు. సార్ 24 hours సర్వీస్ అది. లేదు మేము ఈ టైంలో నిద్రపోతున్నాము, మేము కాల్ లిఫ్ట్ చేయమనడానికి లేదు. నేను అనేది ఏంటంటే మహిళా కమిషనర్ అనేది అది ఎలా అంటే సార్, మన సుప్రీంకోర్టు జడ్జికి ఎంత పవర్ ఉంటుందో తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్ కమిషన్ కూడా అదే ఉంటుంది. కాబట్టి నేను ఆమెకు చెప్పేది ఒకటే, శారదక్కకి దయచేసి మీరు మహిళా సమస్యల మీద ఫోకస్ చేయండి అక్క. మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో సగం బట్టలతోని మగపిల్లల్ని రెచ్చగొట్టే ఆడవాళ్ళని మేము కొన్ని మీకు అందిస్తాం, మేము వారి మీద మీరు ఫోకస్ చేయండి. తర్వాత బ్యాడ్ కామెంట్స్ వల్గర్గా పెడుతున్నారు, అలాంటి వారి మీద కూడా మీ దృష్టికి మేము సుమటగా తీసుకోవాలి. ఎందుకు అంటే మహిళా కమిషనర్ అంటే మహిళలకే కాదు, పురుషులకు కూడా ఒక కమిషనే. ఇరు వర్గాలకి మనం న్యాయం చేయాలని మేము లేకపోతే కొన్ని రోజులైతే మెన్స్ కమిషన్ కావాలని కూడా అడుగుతారు సార్. ఆయన ఇప్పుడు నాగేంద్ర బాబు గారిని కూడా మీరు పిలిపించాలి. ప్రకాష్ రాజు ఆయన 2వ భార్యను పెళ్లి చేసుకున్నాడు, ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, వాడేదో ఇగో ఇలాంటి బట్టలు వేసుకుని నన్ను పిల్లని కూడా తిరగమని చెప్తున్నా. అనసూయ ఎంబడి పంపించాలి, ఏం కాదంటారు కదా, ఇట్లా వేసుకోండి స్వేచ్ఛ అంటుండు కదా. స్వేచ్ఛ అనేది వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలి, మరి వాడి పిల్లలతోనే స్టార్ట్ కావాలి. ఆమెను కూడా అనొద్దు, ఒక ఆడపిల్ల. ఇలాంటి నిశ్చదరిద్రులు నాకు ఏం చేస్తారు వాళ్ళు? అవునా కదా సార్? ఇప్పుడు నాగబాబు బిడ్డని మనం అనలేము, ఈయన మాట్లాడిన మాటకి ఆ పిల్ల బయటకు వస్తుంది. ఆ అమ్మాయి కూడా నాకు బిడ్డ లాంటిదే, ఓ చెల్లె లాంటిదే. కాకపోతే ఇక ఒకటి అన్నప్పుడు మనము దాని వెనుక ఒక 1 by 1 వస్తుంటది. మేము అనక ముందుకే సార్ ఆయన అన్న కింద కామెంట్ చూసుకొని వాళ్ళు అసలు ఎంత ఘోరంగా పెడుతున్నారు. ఇప్పుడు అనవసరంగా నోరు దుర్సే కదా, ఇది నోరు దురదనే కదా నీకు. ఇప్పుడు శివాజీ గారిని ఏదో తొక్కాలని చూసిండ్రు, దానికే ఉంటుంది సార్. శివాజీ గారు ఇప్పుడు అయిపోయారు, మీరే హీరోయిన్ చేశారు. అవునే కదా? ఇలా అనసూయ హీరోయిన్ అయిపోయింది ఫుల్గా, అప్పుడు హీరోయిన్ కాలే, ఇప్పుడు అయ్యింది సెలబ్రిటీ, అసలు పాపులర్. ఏ వీడియో చూసినా ఏది చేసినా అనసూయనే. దాని ఫోటోలు ఇంతకు ముందు ఏమున్నాయో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఫుల్ పబ్లిసిటీ, ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. వాస్తవం అది. నేను అనేది ఏంటంటే ఇస్తరాకులు అన్ని పచ్చబొజ్జ పల్లార పెట్టి తినకు అంటే ఊకుంటారా మగపిల్లలు? మొగను చూపేయాల్సిన అందాలు తీసుకుపోయి మగపొర ఆగద్దలు ఎందుకు ఊకుంటారు? వాళ్ళు ఎందుకు ఊకుంటారు? ఇచ్చింది ఎవరు అవకాశం? ఎంజాయ్ అంటే చేస్తారు, ఏదైనా చేస్తారు. అడిగే రైట్ నీకు లేదుగా. ఇప్పుడు నీకు చూపించే రైట్ నీకు ఉన్నప్పుడు వాడు ఎంజాయ్ చేసే రైట్ వాడుకుంటది. వాడి మీద కేసు అనొద్దు, వాడు ఇట్లా అనొద్దు, ఏమనొద్దు, మూసుకొని కూర్చోవాలి. మళ్ళీ ఎందుకు అప్పుడు ఇంకా మహిళా కమిషనర్ ఎందుకు, అప్పుడు పోలీస్ స్టేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు? మూసుకొని రా. సెక్యూరిటీ వద్దు నీకు, దమ్ము ధైర్యం ఉంటే సెక్యూరిటీలో కూడా రావాలి. ఆ బట్టలు వేసుకొని సెక్యూరిటీ రా, అప్పుడు నువ్వు ఆడదానివి. బల్బు కొవ్వెక్కి మదమెక్కి డ్రెస్సులు వేసుకొని సెక్యూరిటీని పెట్టుకుంటే బల్బు కదా? ఇప్పుడు మేము అందరం సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతున్నామా? అభద్రతా భావం ఏదైనా ఒకటే సార్. ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎంత దూరమో, ఈ ఊరు నుంచి కూడా ఆ ఊరికి అంతే దూరం. ఇవాళ ఇవన్నీ అడిగినాం అనుకోండి, మనం మంచి వాళ్ళం కాదు ఆమె దృష్టిలో. మీకు ఇష్టం ఉన్నట్టు తిరగండి, మీరు ఇష్టం ఉన్నట్టు ఉంటే అది మంచిది అన్నట్టు ఆమెకు. మనం ఎప్పుడైనా ఎవరినైనా మనం ప్రశ్నించినాం అనుకో, మనం మంచి వాళ్ళం ఉండం. కానీ కొంతమందికి స్వేచ్ఛ అంటే బట్టలలో ఉందనుకుంటున్నారు, కానీ అది ఉన్నారు సార్, ఇంకా చాలా మంది ఉన్నారు, బయటికి రావట్లేదు. కానీ పొట్టి డ్రెస్సులు వేసుకొని మీరు నమ్మరు సార్, ఇంకా కొన్ని హీరోయిన్ల డ్రెస్సులు అయితే ఘోరంగా తెలుసా. అంటే కొన్ని ఏమో అవి అక్కడ బాలీవుడ్ టాలీవుడ్ నడుస్తుంది. కానీ ఏదేమైనా మీ ఛానల్ ద్వారా ఒకటైతే నేను చెప్తున్నాను సార్, అమెరికాని భారతదేశం చేయలేము, భారతదేశాన్ని అమెరికాగా చేయలేము.